మంచిదండి. తండ్రైన దేవునికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సహాయం కోసం తీసుకొని ముందుకు వెళ్దాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి అక్షయుడును అద్వితీయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ఉదయకాలమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు తెలియజేసుకున్నాం నాయన తండ్రి. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కీర్తించి మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్ళి మీరు మా కోసం రాయించిన మాటలు ఆలోచన చేయడానికి వెళ్తుండగా నాయన, మీరు మా యందు నివసింపజేసిన పరిశుద్ధాత్మ సహాయంతో సొంత మాటలు, సొంత ఆలోచనలకు ఏమాత్రం తావు లేకుండా మీరు మా కోసం ఇచ్చిన మాటలని, మీ ఉద్దేశాలని, మీ భావనలని ఉన్నవి ఉన్నట్టుగా తెలుసుకొని వాటి ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకోవడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ అది నుంచి అంతవరకు ఈ కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ఉదయకాలమున మొదటి వర్తమానంగా కొన్ని మాటలను మేము ఆలోచించడానికి వెళ్తుండగానైనా మీరే మాతో మాట్లాడండి, మా బ్రతుకుల్ని సరిచేయమని మీ పాదాల చెంత వేడుకుంటూ ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ సన్నిధికి చేరుకొని మేమందరం కూడా మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి మా బ్రతుకుల్ని మార్చుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభువు ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనులు గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం చదివి సహాయం చేయండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే సంఘంలో ప్రాముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలి. దాన్ని అపోస్తుల కార్యంలో మనకి ఇక్కడ రాశారు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే దగ్గర ఒకటి ఉంది, చూసారా? ఫుట్ నోట్లో ఏముంది? సంఘం కట్టబడాలంటే ఏం కావాలి? ఇటుక, సిమెంటు, రాళ్ళు, స్థలం ఇవి ఉంటే సరిపడిద్దిగా. కట్టుబడి మేస్త్రీలు ఉన్నారు ఇక్కడ, వాటితో కట్టిద్దా? వాటితో కట్టకపోతే మనం కూర్చోగలం ఇలాగా? సంఘం బాహ్య రూపంలో మనం చూడాలి అంటే ఇసుక ఇవన్నీ మనకు కావాలే, కానీ లోపల సంఘం ఆత్మీయంగా కట్టబడాలి అంటే ఫస్ట్ ఏం కావాలంట? సమాధానం. అక్కడ ఉన్నది చెప్పండి, ఏముంది? ఫస్ట్ సమాధానం కలిగి ఉండెను. ఫస్ట్ సమాధానం. రెండోది ప్రభువునందు ఎవరు భయం? ప్రభువునందు భయం. తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణయు. నేను గత వారాలుగా సమాధానం గురించి చెప్పాను, భయం గురించి కూడా చెప్పాను. ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. ఈరోజు మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం? ఆదరణ గురించి ఆలోచన చేస్తున్నాం. సమాధానం, భయం, ఆదరణ. ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే సంఘానికి ఉంటాయో ఆటోమేటికల్లీ సంఘం ఆత్మీయంగా ఏమైద్ది? కట్టబడిద్ది. సమాధానం, భయం గురించి నేను గత వారాల్లో మాట్లాడాను. జ్ఞానానికి మించిన సమాధానం మాట్లాడాను. మహేంద్ర అనే వాళ్ళ ఇంటి దగ్గర భయం గురించి కూడా మాట్లాడాను, కొంతమంది విన్నారు. ఈరోజు మనం ఆదరణ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ 3 లక్షణాలు లేకపోతే ఏ సంఘం కూడా కట్టబడదు. అది ఎంతమంది ఉన్న సంఘం అయినా సరే సంఖ్యలో విస్తరించచ్చేమో, కానీ సత్యంలో విస్తరించాలి, కట్టబడాలి అంటే ఈ 3 లక్షణాలు కంపల్సరీగా ఉండాలి. ఆ ఆదరణ కూడా ఎటువంటి ఆదరణ అంటే పరిశుద్ధాత్మ కలగజేసే ఆదరణ అయి ఉండాలి. ఆదరణలో రకాలు ఉంటాయి. బయట వ్యక్తులు కూడా మనకు కొంత ఆదరణ కలగజేస్తూ ఉంటారు. ఆ ఆదరణ సంఘం కట్టబడటానికి ఉపయోగపడదు. పరిశుద్ధాత్మల అందరి ఆదరణే మనకు కావాలి. ఏంటి ఆదరణ? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక మంచి ఎగ్జాంపుల్తో ఈ ఆదరణ అర్థం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ఒకసారి 36వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనొకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. ఆగుదాం. హెచ్చరిక పుత్రుడు దగ్గర ఒకటి ఉంది కదా, కిందే ఉంది ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండరు. చాలు. మనం ఎలాగో ఆదరణ గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆ పేరున్న వాళ్ళనే ఆలోచన చేసామనుకో, మనకి ఆదరణ అంటే ఏదో బాగా అర్థమైపోయింది.
కుప్పరలో పుట్టిన ఒక లేవీడు ఉన్నాడనమాట. ఆయన పేరేంటి? యోసేపు. ఇప్పుడు యోసేపు అనే పేరు మంచిదా చెడ్డదా? మంచిదేగా, మంచిదేగా. అయితే యోసేపు అను ఒకడు ఉండెను, ఇతనికి అపోస్తులు ఏం పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టారు. యోసేపు అనే పేరు మంచిదైతే బర్నబా అని ఎందుకు పెట్టారు? ఎప్పుడైనా మనం పేరు ఎప్పుడు మార్చుకుంటాం? పేరు బాగోపోతేనే మార్చుకుంటాం. ఎవరైనా పెంటయ్య అని పేరు పెట్టారనుకో మార్చుకుంటాం, మార్చుకోకుండా ఉంటామా? నలుగురు పిలవాలంటే కాస్త బాగుండదు కాబట్టి మార్చుకుంటూ ఉంటాం. పేరు మంచిదేగా. యోసేపు అంటే ఏంటి? పాత నిబంధనలో మనకు యోసేపు గారు కనపడతారు. ఆ పేరుకి అర్థం ఏంటి? ఫలించేటి కొమ్మ అని అర్థం. ఒక చాలా అధ్యాయాలు ఆదికాండంలో యోసేపు గారి గురించి ఉంటాయి. ఆయన జీవితం చాలా బాగుండిద్ది, నీతిమంతుడు, మంచి పేరేగా. కొత్త నిబంధనకు వచ్చామనుకోండి, మరియ గారి భర్త, ఆయన పేరు కూడా యోసేపు, ఆయన కూడా నీతిమంతుడని బైబిల్లో రాయబడింది, మంచి పేరేగా. ఇంకో యోసేపు ఉన్నాడు బైబిల్లో, ఎవరు? ఆ అరిమత్తయి యోసేపు. అరిమత్తయి యోసేపు కూడా మంచోరే. ఎవరైనా సమాధిని దానం చేస్తారా? నా బండేసుకెళ్ళి అంటారు, కానీ నా సమాధి తీసుకొని ఎవరైనా అంటారా? యేసుక్రీస్తు వారికి సమాధి లేదు. అరిమత్తయి యోసేపు తన కోసం తొలగించుకున్న సమాధిని యేసుక్రీస్తు వారికి ఇస్తారు. అది కూడా ఆయన తెగించి చేస్తాడు. అక్కడ యూదులకి, రోమా ప్రభుత్వానికి, సన్హెడ్రిన్ సభలో గట్టిగా మాట్లాడి తెగించి యేసుక్రీస్తు వారికి సమాధిని ఏర్పాటు చేసిన ఒక మంచి వ్యక్తిగా మనకి యోసేపు గారు కనపడ్డారు. ఈ ముగ్గురు యోసేపులు ఒకే పేరు కలిగి ఉన్నారు. ఇది మంచి పేరేగా. పేరు మంచిదైతే మార్చుకోవాల్సిన పనేంటి? మరి ఎందుకు అపోస్తులు యోసేపు అనే మంచి పేరు ఉంటే ఆ పేరుని తీసి బర్నబా అనే పేరు ఎందుకు పెట్టారు? బర్నబా అంటే అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు. బర్నబా అనే పేరు ఎందుకు పెట్టాలి? కాస్త పలకటానికి కూడా ఏది బాగుంది? యోసేపు అంటేనే బాగుంది, బర్నబా బాగోలేదు కదా. అట్లా మనం పలుకుతున్నాం, కానీ రెండు పేర్లు బాగానే ఉన్నాయి. మరి ఎందుకు మార్చారు? పేరు మార్చాల్సిన పని ఏంటి అంటే, మనందరికీ కూడా తల్లిదండ్రులు కొన్ని పేర్లు పెడతారు. ఈరోజు మనం పిలుచుకున్న ప్రతి పేరు ఎవరు పెట్టింది? తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే మనం పిలువబడుతున్నాం. కానీ మనం సంఘానికి వచ్చిన తర్వాత, మనం పరిచర్యలో సంఘంలో వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తనకు ఒక పేరు వచ్చింది, మన ప్రవర్తనకి ఒక పేరు వచ్చింది. అలాగా బర్నబా గారి ప్రవర్తనని అపోస్తులు చూశారు. మామూలు వ్యక్తులు కాదు, పరిశుద్ధాత్మతో నిండుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్న అపోస్తులు బర్నబా గారిని బాగా గమనించి బర్నబా అని పేరు పెట్టారు. యోసేపును బాగా గమనించి ఏ పేరు పెట్టారు? బర్నబా అని పేరు పెట్టారు. అది ఆయన మంచి ప్రవర్తనకు వచ్చిన పేరు. మనకి పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకున్న పేర్లతో కొన్నిసార్లు మనం నిక్ నేమ్స్తో పిలుస్తాం. స్కూల్లో మనం బాగా చూస్తూ ఉంటాం. ఎప్పుడు స్కూల్కి లేట్కి వెళ్తున్నాడు అనుకోండి, వాడికి ఏం పేరు పెడతారు? లేట్ కామర్ అని పేరు పెడతారు. అవునా కాదా? ఎప్పుడు హోంవర్క్ ఇచ్చినా సరిగ్గా చేయకుండా బయటే మోకాళ్ళేసి కూర్చోబెడుతున్నారు అనుకో, వాడికి ఏం పేరు పెడతారు? అవుట్ సైడర్ అంటారు. ఏమంటారు? అవుట్ సైడర్. సంఘంలోకి వచ్చి ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకేం పేరు పెడతారు? నిద్రపోతా. ఏమన్నా నా రోజు పడవలు వాళ్ళు ఏమన్నారు? ఓయి నిద్రపోతా అని అంటారు. అవునా కాదా? ఆయన పేరు నిద్రపోతా కాదు, ఆ ప్రవర్తనకు వచ్చిందనమాట ఆ పేరు. చాలామంది సంఘంలో కానీ బయట కానీ పని తెప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ శరీరాన్ని నలగొట్టకూడదు, చెమట పట్టకూడదు, ఏమీ అవ్వకూడదు, వేసుకున్న స్త్రీ చెట్లు నలగకుండా పనంతా అయిపోవాలి అని పని తెప్పించుకుంటూ తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం పేరు పెట్టచ్చు? పని దొంగ. పనిని దొంగలిస్తాడని కాదు, దొంగలా తప్పించుకొని తిరుగుతాడో వీళ్ళు కూడా పనిని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ పేర్లు అమ్మ నాన్నలు పెట్టినవి కాదు, మన ప్రవర్తనకు వచ్చే పేర్లు. ఇది మనం పెట్టుకోం, మన చుట్టుపక్కల ఉన్నవాడు మనకు పేరు పెడతారు. నాకు ఏదో పేరు పెట్టే ఉంటారు, తర్వాత అడిగితే మీరు చెబుతారు. అలా ప్రతి మనిషికి ఒక పేరు ఉండిద్ది అనమాట. అలాగా ప్రవర్తనకు కొన్ని పేర్లు ఉంటాయి. ఇవన్నీ దుష్ప్రవర్తన, నిర్లక్ష్యమైన ప్రవర్తన. వీటికి పేర్లు మనం సంపాదించుకోకూడదు. ఒక మంచి ప్రవర్తన ప్రవర్తించి పేరు సంపాదించుకోవాలి. అర్థమైందా? కానీ ఆనాడు బర్నబా గారు ఆదరణ కలిగించే విషయంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే అపోస్తులు చూసి చాలా విషయాలు గమనించి ఈయనకి ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చే బర్నబా అని పేరు పెట్టారు. అవును, ఆ రోజుల్లో చాలామంది చాలా ఆదరణ కలగజేస్తూ ఉన్నారు. ఈయనకి ఎందుకు పెట్టారు ఆ పేరు? ఒకసారి చూడండి అన్నమాట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 35వ వచనం చదవండి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయిను. ఆనాడు సంఘం కొత్తగా ఏర్పడుతున్నప్పుడు వాళ్ళలో ఎంతో మంచి దాతృత్వ మనసు కలిగి సంఘంలో ధనికులు ఎవరైతే ఉంటారో
ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టి ఏం చేశారు, అందరికీ పంచిపెట్టారు. అది అందరూ చేస్తున్నప్పుడు బర్నబా గారు కూడా మనసు వచ్చి ఆయన కూడా ఏం చేశాడంట, చదవండి అక్కడ 37వ వచనం, 37వ వచనం, 36వ వచనం చివరి మాట చదువుదాం. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు బర్నబా గారి ఆస్తి అమ్మారా, అందరూ ఆస్తి అమ్మారా? అందరూ ఆస్తి అమ్మారుగా. అందరికీ లేని పేరు ఈయనకి ఎందుకు వచ్చింది? పాయింట్ మీకు అర్థమైందా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, అంటే ఆ బర్నబా గారు ఒక్కరే అమ్మలా, చాలామంది అమ్మారు. అమ్మి ఆనాడు సంఘంలోకి తీసుకొచ్చి పెడితే లేమిలో ఉన్నవాడు కలిమిలో ఉన్నవాడు ఇంకెవరూ లేరు, అందరినీ సమానంగా పరిచారు. ఆస్తి అందరూ అమ్మారుగా. మరి బర్నబా గారికి మాత్రమే ఆదరణ పుత్రుడు అనే పేరు ఎందుకు పెట్టారు? డబ్బును అమ్మటం గొప్ప కాదు, అర్థమైందా? మన చుట్టూ సంఘంలో చాలామంది బలహీనులుగా, చాలామంది కృంగిపోయి ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలన్నమాట. చాలా పనుల్లో ప్రోత్సహిస్తూ ఉండాలి. ఆ లక్షణం బర్నబా గారిలో మాత్రమే కనపడిద్ది. కోర్స్ అక్కడ నా పరిచర్యకి, నా సువార్త పనికి డబ్బు ఆటంకం అయింది అని చెప్పి సంఘ అవసరాన్ని చూసి ఆ డబ్బును తీసుకొచ్చి బర్నబా గారు ఖర్చు పెట్టినప్పటికీ ఆయనలో ఆదరణ ఇంకా హెచ్చు స్థాయిలో కనపడిద్ది. ఆయనలో ఉన్న ఆదరణని మనం చూడాలి అంటే ఈ సందర్భంగా బాగా కనపడే సందర్భం ఎక్కడ అంటే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు కదా. పౌలు గారు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? సంఘాన్ని హింసిస్తూ, దూషిస్తూ ఎంతోమందిని ఏం చేసుకుంటూ వెళ్తున్నాడు? చంపుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఒకనాడు దమస్కులో ఉన్న వాళ్ళని నాశనం చేయాలని పౌలు గారు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరు కనపడ్డారు? యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలు గారికి వచ్చి యేసుక్రీస్తు వారు పౌలు గారు ఏమైపోయారు? మారిపోయారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించేశారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే పౌలు గారు యేసుక్రీస్తు వారిని నమ్మారనే విషయం ఎవరు నమ్మట్లా. పౌలు గారు ఎవరు నమ్మేశారు? యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించున్నావు అన్న మాట వినంగానే ఆయన మనస్సు మారిపోతే ఈయన ప్రభువుని నమ్మేశాడు. ఈయన ప్రభువుని నమ్మాడన్నమాట ఎవరు కూడా నమ్మట్లా, ఎవరు ఈయన్ని దగ్గరికి తీసుకోవట్లా, ఎవరు ఈయన్ని ఆదరించట్లా, ఎవరు ఈయన్ని పట్టించుకోవట్లా. అప్పటికి తండ్రి ఒక దర్శనాన్ని పంపించి అననీయ అనే భక్తుని పంపిస్తాడు. ఆయన ఏమన్నాడు చూడండి, పౌలు గారి దగ్గరికి వెళ్ళమంటే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ఒకసారి 13వ వచనం చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఇంతమందిని చంపి, ఇంతమందిని ఎలా పడితే అలా నాశనం చేసి సంఘంలో అనేకులను హింసించి చంపిన ఆ సౌలుగా ఉండి పౌలుగా మారిన వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, ఎలా వెళ్ళమంటున్నావు అని చెప్పి అననీయ గారు కూడా ఏమయ్యారు? షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆ సమయంలో పౌలు గారిని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. పౌలు గారు అప్పుడే మారి యేసే క్రీస్తు అని అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి అప్పుడైనా పరిచర్య చేయటం కూడా మొదలుపెట్టారు. కానీ ఆయన మారిన విషయం ఎవరికి తెలియదు కదా. అందరూ ఏం చేద్దాం అనుకున్నారు తెలుసా? పౌలు గారిని చంపేద్దాం అనుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ మాట కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని, అనగా సౌలు నుంచి పౌలుగా మారిన వ్యక్తిని చంపన ఆలోచించగా వారు ఆలోచన సౌలునకు తెలియచేయ వచ్చిను. వారు అతన్ని చంపవలని రాత్రి పగళ్ళు ఏవండి, ఒక వ్యక్తి ఎన్నో క్రూరమైన పనులు చేసి హింసకార్యాలు చేసి మారి ప్రభువుని నమ్ముకొని నేను నమ్మాన్రా బాబు అంటే ఎవ్వరూ పట్టించుకోవట్లా, ఎవ్వరూ ఆదరణ కలగజేయట్లా. దేవుడు పంపించిన అననీయ గారు కూడా బాప్తిసం ఇచ్చారు, పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు చెప్పారు. కానీ ఈ పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి శిష్యులను కలుసుకోవాలి, 12 మంది అపోస్తుల్ని కలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆయన గురించి పట్టించుకోవట్లేదని చెప్పి ఎవరు పట్టించుకోవట్లా. ఇక పక్కన యూదులు ఏం చేస్తున్నారు? వీడిని చంపేయాలి, వీడు ముసుగు వేసుకున్నాడు, వీడు మారినట్టు మన సంఘంలోనికి వచ్చి బోధ చేస్తూ మనల్ని అందరినీ చంపేస్తాడు, ఈ పౌలు అనేవాడు ఉండకూడదు, వీడిని మనం చంపేయాలని చెప్పి పొద్దున పూట కాదంట, రాత్రి పగళ్ళు ప్లాన్ వేసుకొని కూర్చున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ పౌలుని అర్ధాంతరంగా చంపేద్దామని. ఆ సమయంలో బర్నబా గారు ఒక్కరే ఎవరి గురించి ఆలోచన చేశారు? పౌలు గారి గురించి ఆలోచన చేశారు.
దేవుడు చెప్పాలా బర్నబా గారికి నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళని చెప్పి. ఆ సందర్భాన్ని, ఆ కండిషన్ని అర్థం చేసుకొని ఈ వ్యక్తి మారాడు అన్న విషయాన్ని ఫస్ట్ నమ్మిన వ్యక్తి ఎవరు? బర్నబా గారు పౌలు గారిని సంపూర్ణంగా నమ్మాడు. ఆ మాట చూడండి, అక్కడ 24వ వచనం, క్షమించండి 26 చదవండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొని ఎత్తము చేసిన కానీ అతడు నమ్మక అందరూ భయపడుతున్నారు. అందరూ భయపడుతున్నప్పుడు, అందరూ చేదరించుకున్నప్పుడు, అందరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరూ పట్టించుకోలేకుండా దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవరు కనబడింది? ఎవరు కనబడింది? బర్నబా గారికి కనబడింది. ఇప్పుడు చదవండి. అయితే బర్నబా, ఆ మాట అండర్లైన్ చేయండి, దగ్గరికి తీసి. అది చెయ్యాలి. ఆదరణ అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి? దగ్గరికి తీసుకోవాలి. ఎవరో ఏదో సమస్యల్లో ఉంటూ ఉంటారు, ఏదో ఇబ్బందుల్లో ఉంటారు. కుటుంబంలో చనిపోయి బాధలో ఉండొచ్చు, డబ్బు కోల్పోయి బాధలో ఉండొచ్చు, అనారోగ్యాలతో బాధలో ఉండొచ్చు, రకరకాల బాధలు. ఆ బాధల్లో ఏమవుతారు? శ్రమల్లో కాస్త కృంగిపోయే అవకాశం ఉంది. ఆ కృంగిపోయిన వ్యక్తులు ఎవరా అని మనం చూడాలి. మనం ఏం చేస్తామంటే ఒక మనిషిని ఆదరిస్తే మూకుమ్ముడిగా మనం అందరూ ఆడి మీదే ఆదరణ చూపించకూడదు. కోర్స్ మన అందరం ఆదరణ చూపించాలి, కానీ ఒక మనిషి మీద ఆదరణ చూపిస్తే అందరూ ఆ మనిషి మీద చూపించామనుకోండి, ఆదరణ నోచుకోలేని కుటుంబాలు ఉంటాయి, ఆదరణ నోచుకోలేని సభ్యులు ఉంటారు, ఆదరణ నోచుకోలేని వ్యక్తులు ఉంటారు. ఎవరు ఆదరణ అందట్లేదు, ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని ధైర్యపరచాలి అని ఆలోచన చేసుకోవాలే. కానీ అందరూ ఒక దగ్గరికి వెళ్తే మరి మిగిలిన వాళ్ళని ఆదరించేది ఎక్కడా? కోర్స్ మనం ఆదరించాలి, కాదనట్లా. కానీ మరి మిగిలిన వారు వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళ పరిస్థితిని మనమే అర్థం చేసుకోవాలి. పౌలైనా చెప్పుకున్నాడా, నన్ను ఎవరైనా ఆదరించండి అయ్యా, నన్ను ఎవరైనా పట్టించుకోండి అయ్యా అని చెప్పి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు తప్ప, బర్నబా అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తి నన్ను శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు, ఇంతమందిలో నన్ను అర్థం చేసుకున్నవాడు వాడే అనేవి నేను తెలుసా? తెలీదు. శ్రమంలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తూ ఉంటాయి? ఎవరా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఆదరణ ఒక మనిషి మీద చూపించకూడదు. మనం చేసే ఆదరణ ఎలా ఉంటాయి అంటే చాలా కన్నింగ్గా ఉంటాయి, చాలా స్వార్థపూరితంగా ఉంటాయి. ఇదిగో ఆ నాగయ్య గారు నాకు బాగా అవసరం అనుకో, నాగయ్యకు చూపించే ఆదరణ ఎక్కువ ఉండిద్ది. సంఘంలో వేరే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆయన ఆదరణ కాస్త పర్సంటేజ్ ఎక్కువ ఉండిద్ది. ఇంకో వ్యక్తి ఉంటారు, ఈయనకు తక్కువ ఆదరణ ఉండిద్ది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? సమానమైన ఆదరణ చూపించట్లా. నాతో అవసరం, రేపు నాకు డబ్బులు ఇస్తాడు, రేపు నా బండి వెల్డింగ్ చేస్తాడు, వెల్డింగ్ పనేగా అయినా అలా చెప్తే అర్థమైద్ది. నా బండికి వెల్డింగ్ చేస్తాడు, నా బండికి వెల్డింగ్ పని చేసేవాడితో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్య వచ్చినా ఎక్కువ ఆదరణ చేయాలి. మరి ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది, ఈ పెద్ద సమస్య వచ్చిన వాళ్ళు మనం పట్టించుకోం. మనం ఏం చేస్తున్నామంటే మన స్వార్థపూరితమైన ఆలోచనలు, మన లాభాపేక్ష, మన సొంత లాభాన్ని కోరుకొని వీళ్ళు నాకు ఎవరు ఉపయోగపడతారు, వీళ్ళకి ఎవరు ఆదరణ కలిగిస్తే రేపు నా మాటకు తోడుగా ఉంటారు, నేను జై అంటే ఎప్పుడు వాళ్ళు జై అంటారు అనే సొంత ఆలోచనలతో, దుర్మార్గపు ఆలోచనలతో సరైన ఆదరణ మనం చూపించట్లేదు. దీన్ని కన్నింగ్ ఆదరణ అంటారు. అర్థమైందా? దీన్ని కన్నింగ్ ఎంకరేజ్మెంట్ అంటారు. ఇది సరైనది కాదు. బలహీనుల్ని మనం సంరక్షించాలి. ఎవరైతే ఆదరణ నోచుకోలేకపోతున్నారో, ఎవరైతే కృంగిపోయి ఉంటారో, ధైర్యం చాలకుంటారో, భయంతో ఉంటారో వాళ్ళని లేవనెత్తాలి. అక్కడ ఆలోచన చేశారు బర్నబా గారు. పౌలు గారిని పట్టుకొని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని ఏంటయ్యా నీ సంగతి ఏంటి అంటే, అయ్యా నాకు ప్రభు కనపడ్డాడయ్యా, దమస్కులో నేను ఆయన చూశానయ్యా, నేను హింసించింది కరెక్టే, అందరినీ చంపింది కరెక్టే, నేను మారాను, దమస్కులో యూదుల్ని దగ్గర పెట్టుకొని యేసే క్రీస్తుని అందరికీ చెప్పానయ్యా, నన్ను ఎవడు నమ్మట్లేదు అనగానే అన్ని విషయాలు దగ్గర కనుక్కొని ఆ వ్యక్తితో ప్రార్థన చేసి, బర్నబా గారు చాలా తెలివి ఆలోచన కలిగిన వ్యక్తి, రాగానే తీసుకెళ్ళిపోలా. ఒకవేళ ఈయన రాగానే తీసుకెళ్ళిపోయాడు అనుకో, ఈయన మారకుండా వాళ్ళని చంపుతాడేమో. అందుకే ఆలోచన చేసి కొన్నాళ్ళు ఆయన దగ్గర పెట్టుకొని, పౌలు నిజంగా మారాడా, ఇతను మంచి మనసు వచ్చిందా, ఈ వ్యక్తిని ఎలా చేయాలని చెప్పి దగ్గర పెట్టుకొని అన్ని విషయాలు చెప్పి అన్నం పెట్టి ప్రార్థన చేసి కుటుంబాన్ని ఇచ్చి చాలా విషయాల్లో తోడుగా ఉండి పౌలు నిజంగా మారాడు అనే విషయం తెలియగానే అప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెళ్తాడు? శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి పౌలు గారు ఇంకా మనకి కనపడరు. అక్కడ పెట్టిన పరిచర్య ఎక్కడికి వెళ్ళిపోయింది? రోమా ప్రాంతానికి వెళ్ళిపోయి అసలు ఎంత గొప్పగా ఎదిగారంటే, ఒక్క మాటలో పౌలు గారు అంత గొప్పగా ఎదగాలి అంటే ముందు ఆయన ఆదరించిన వ్యక్తి ఎవరు? బర్నబా గారైనా కాదా?
మన ముందు చాలా వ్యక్తులు, మన ముందు తోటి సహోదరులు, సహదాసులు గొప్ప భక్తిలోకి వెళ్ళాలనుకో, ముందు కనపడకుండా ఇక్కడ కొంతమంది వాళ్ళకి ఏం చేయాలి? ఆదరణ కలిగించాలి, లేవనెత్తాలి, చేతులతో పుష్ ఇవ్వాలి. పుష్ లేకుండా ఎలా వెళ్తాం? అవునా కదా? ఆదరించకుండా ఎలా వెళ్తామండి? ఎన్నో శ్రమలు వస్తాయి వాక్యాన్ని బోధించే వాళ్ళకి, ఎన్నో శ్రమలు వస్తాయి పరిచర్య చేసే వాళ్ళకి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బాధలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నీ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అందరి గురించి చెప్పలేం కదా. ఒక మనిషికి బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, అందరం వెళ్తాం, అన్నీ తీసుకెళ్తాం, తప్పేం కాదు. నేను దాన్ని నెగిటివ్గా మాట్లాడట్లా. ఇట్స్ ఎ గుడ్ ఇష్యూ, వీ నీడ్ టు డూ దట్, మనం చేయాలి. అయితే అది అందరూ చేస్తారు. అందరూ ఆదరణ కలిగించే వ్యక్తుల మీద నీ మనసు పెడితే ఆదరణ నోచుకోలేని వ్యక్తులు అలా ఉంటారు. ఆదరణ హాస్పిటల్కి వెళ్తేనేనా? కృంగిపోయిన వాళ్ళు లేరా? మరణానికి వెళ్ళిన వాళ్ళు లేరా? పడిపోయిన వాళ్ళు లేరా? ఎంతమంది, ఎన్ని కుటుంబాలు పడిపోతున్నాయి, ఎన్ని విషయాల్లో పడిపోతున్నాయి. బాగున్నాం అని అనుకుంటున్నాం, మనం బాగోలా. మనం చాలా విషయాల్లో పడిపోయాం. మరి అలాంటిది మాట్లాడాలిగా, మాట్లాడితేనే తెలిసిద్ది. ఏ విషయంలో పడిపోతున్నావు? నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు, ఏముందిలే అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా కదిలించండి. సంతోషంగా ఎవరు మాట్లాడట్లా, నిరాశ, నిస్పృహ, పిల్లలకి అది లేదు, నాకు ఇది లేదు, అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేని ఒక ఎంటీనెస్ ఫీలింగ్తో ప్రతి మనిషి వెళ్ళిపోతున్నప్పుడు కదిలించాలిగా. అలా కదిలిస్తే జల్లులాగా పడిపోతున్నాడు మనిషి. అలా మనిషిని పట్టుకుంటే మనకి ఎలా ఆదరించాలో అర్థమైద్ది. ఆదరిస్తున్నామో మనం? మన కుటుంబంలో ఎంతోమంది, ఇది కూడా మనకు ఆత్మీయ కుటుంబమే. ఎవరెక్కడ పడిపోతున్నారని ఆలోచన చేయకపోతే మనం ఆదరించలేం. ఒక బర్నబా గారుగా నాకు ఇప్పుడు మాత్రం ఆలోచన చేయకపోతే ఏమైపోయేది? ఏం జరగడానికి అవకాశం ఉంది? ఎవరొచ్చే వాళ్ళ సమయంలోనికి? మనకెందుకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? మనకెందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, శ్రమల్లో దేవుడు మనకు ఆదరణ నేర్పిస్తాడు. ఆ ఆదరణ మనం నేర్చుకొని మనం వేరే వాళ్ళని ఆదరించాలి. అందుకే మనకు శ్రమలు వస్తున్నాయి తెలుసా? ఒక మాట చూడండి, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, ఒకసారి 5వ వచనం చదవండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఏంటంట? శ్రమలు పెరుగుతున్నప్పుడల్లా ఏం పెరుగుతుందంట? ఆదరణ పెరుగుతుందంట. ఒకసారి 4వ వచనం చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారము. ఆ మాట మీకు అర్థమైందా? చదివేరులాగా నా మాట మీకు అర్థమైందా? మళ్ళా చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను. ఏమర్థమైంది ఆ వార్త మీకు? ఆ 7 వచనాలు ఏముంటాయి తెలుసా? శ్రమ, ఆదరణ, శ్రమ, ఆదరణ, ఆ 2 పదాలే ఉంటాయి. ఏమర్థమైంది మీకు ఆ వచనం? పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? పౌలు గారి దగ్గర కొంతమంది వచ్చి నీకేంటి ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని అన్నారు పౌలు గారితో. అప్పుడు ఆయన ఎంత స్పిరిచువల్ మెచ్యూరిటీగా ఆలోచన చేసి, నాకు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ శ్రమలు ముందు రోజు ఎవరికొకరికి వస్తాయి, వచ్చినప్పుడు నేను వాళ్ళని ఆదరించాలనుకో, ముందు ఆ శ్రమలను నాకు రావాలిగా అంటున్నాడు. అండ్ ఎవరైనా అంటామండి ఆ మాట? నీకు శ్రమలు ఎందుకు ఎలా వస్తున్నాయి? ఆదివారం చర్చికి వస్తావు, పాటలు పాడతావు, స్త్రీలకూడికి వస్తావు, నీకు కలిగిన ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటావు, మీ బతుకులు ఎందుకు అన్ని శ్రమలే ఉంటాయని మనం అన్నాం అనుకో, ఏమో నిజమే కదా అని డైమాలోకి వెళ్ళిపోతాం. కానీ ఆయన చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకని శ్రమలు వచ్చినాయి అంటే, అది నాకు మంచి కోసమే వచ్చినాయి. ప్రతి శ్రమ వెనకాల ఏముండిద్ది? ఆదరణ ఉండిద్ది. నాకు ప్రతిసారి శ్రమ వచ్చిందనుకో, శ్రమ వెనకాల ఆదరణ నేను ఎందుకు పొందుకుంటాను. రేపటి రోజు నీ శ్రమ వచ్చిందనుకో, వాళ్ళని ఏం చేస్తాను? నేను ఎలాగో దాన్ని దాటాను కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తా? ఆదరణ ఇస్తాను అంటున్నాడు. అలా మనం ఆలోచన చేయాలి. ఆ అనుభవం నుంచి వచ్చిన ఆదరణ నేను ఎంత చెప్పినా రాదు. ఇప్పుడు హైవేలో బండి మీద వెళ్తున్నాం, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది. యాక్సిడెంట్లో ప్రాణాలు తప్పించుకొని అలా పక్కన పడ్డావు. ఇప్పుడు ఆ మనిషి సంఘానికి వచ్చినప్పుడు మనందరం ఏం చేస్తాం? ఆ మనిషిని ఆదరిస్తాం. ఏం కాదులే, ఏదో జరిగింది, దేవుడికి ప్రార్థన చేసుకో అని మనం చెప్పాల్సినవి కొన్ని చెబుతాం. దెబ్బలు తరిగి 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఆర్థికంగా మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తాం. ఇదంతా ఆదరణనే కాదా? కానీ ఆల్రెడీ ఒకడికి హైవే మీద యాక్సిడెంట్ అయినోడు చెప్పాడు అనుకో, ఆ మాటలు ఇంకెంత గట్టిగా ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు హైవేలో యాక్సిడెంట్ ఎవరికైంది? తేజ అన్నయ్యకి హైవేలో యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయంతో తప్పించుకొని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చెబితే బాగుండిద్దా, నేను చెబితే బాగుండిద్దా? చెప్పరేంది అంటే నేను చెప్పకూడదనా? నేను చెప్పచ్చు, కానీ నేను చెప్పిన దానికన్నా వెయిటేజ్ ఎవరికి ఉండిద్ది? ఎందుకు? ఏమో మంచి మాట మరియమ్మ అండి, మంచి మాట ఏమన్నాడు? అనుభవించాడు.
అనుభవంలో నుంచి వచ్చిన ఆదరణ ఆ మనిషిని అట్ట లేపిద్ది. నేనే చెప్పనివ్వండి, ఇప్పుడు నా ఇంట్లో ఒక కూతురు చచ్చిపోయింది, మా మేనకోళ్ళు. ఆయన కుటుంబంలో ఏమైనా చావును చూశాడా? చూడలేదు. ఇప్పుడు చనిపోయిన కుటుంబంలో ఏదైనా చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళంగానే ఎవరు బాగా ఆదరించగలరు? చెప్పరైంది నేనే. నాకు అనుభవం ఉందా లేదా? కూలిపోయిన సందర్భం ఉందా లేదా? అప్పుడు నేను ఎలా చెప్పగలను? ఆ శ్రమను దాటుకుంటూ వచ్చాను కాబట్టి ఆ శ్రమలో దేవుడు నాకు ఎటువంటి ఆదరణ ఇచ్చాడో అది నేను ఆ వ్యక్తులకి బాగా చెప్పగలను. అఫ్కోర్స్ ఆయన కూడా చేయగలడు, కానీ అనుభవంలో నుంచి వచ్చిన ఆదరణ నుండి చూసారా, అది మనిషిని కట్టిద్ది. ఇలాంటి అనుభవాలు ఎన్నో బర్నబా గారికి ఉన్నాయి. చూశాడు ఆయన, బలహీనులు పడిపోవటం చూశాడు. ఎవరు పట్టించుకోలేకుండా ఉన్నప్పుడు కృంగిపోయి తిరిగి లోకానికి వెళ్ళిపోయిన వారిని బర్నబా గారు తన జీవితంలో చూసి ఆయన మనసులో ఫిక్స్ అయింది ఏంటంటే, కట్టాలి, బలహీనులను కట్టాలి. సంఘంలో ఎవరు బలహీనంగా ఉన్న బలవంతులు ఆటోమేటిక్గా నుంచుంటారు. అర్థమైందా? మోస్తరుగా, మోడరేట్గా, హై లెవెల్లో భక్తి చేస్తున్న వాళ్ళని మనం కట్టాల్సిన పనుల ఆటోమేటిక్గా కట్టుకుంటూ వెళ్తారు. బలహీనులు ఉంటారే వాళ్ళని పట్టుకోవాలి, బలహీనులతో ఎక్కువ మాట్లాడాలి, బలహీనులకు ఎక్కువ వాక్యం చెప్పాలి, బలహీనుల పరిచర్యలోనికి తీసుకురావాలి. అందుకే అధ్యక్ష చేసేటప్పుడు కూడా ప్రార్థన ఇచ్చిన వాళ్ళకే ప్రార్థన ఇవ్వటం కాదు. ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటారు వాళ్ళకి మనం ఇవ్వాలి. మనం ఇవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు? నేను చెయ్యను అంటారు. చెయ్యను అని 3 సార్లు అన్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి ఇద్దాం. ముందైతే ప్రయత్నం చెయ్యాలి. బలహీనులు ఎవరు అనే ఆలోచన చేయకుండా మూకుమ్మడి దాడిగా ఒకరు ఆదరణ చేయగానే అందరూ వాళ్ళ మీదకి వెళ్ళటం కాదు. అఫ్కోర్స్ మనం అది కూడా చెయ్యాలి, కానీ బలహీనులు ఎక్కడ ఉంటారు అని ఆలోచన చేసుకోవాలి. అది పౌలు గారికి జరిగింది. అందుకే ఇప్పుడు పడవ పగిలిపోవటం ఎవరైనా జరిగిందనుకో, పడవ పగిలిపోయే అనుభవం ఎవరికి ఉంది? ఈయనకుంది. కపట సహోదరులు ఎవరైనా అన్యాయం చేశారనుకో, ఆ అనుభవం ఈయనకు. పౌలు గారికి లేని అనుభవం ఏంటి? ఎవరైనా వచ్చి అయ్యా దేవుడు పరిచయం చేయడానికి వెళ్తే నన్ను కొట్టారయ్యా అని పౌలు గారితో చెప్పారనుకో, నన్ను ఇంకా ఎక్కువ కొట్టారంటాడు. అర్థమైందా? అయ్యా చంపటానికి ప్రయత్నించారయ్యా అంటే నన్ను ఆల్రెడీ చంపబోయారు కూడా అంటాడు. అయ్యా ఆ రోజు వెళ్తున్నప్పుడు పడవ పగిలిపోయింది, అయ్యా పడవ పగిలిపోయిందా, మాకు మొక్కలైంది అంటాడు. మొక్కలయ్యి ఈదుకుంటూ వచ్చాం. అయ్యా తిండి తిప్పలు లేకుండా పల్లెటూరుకి వెళ్ళామయ్యా. పల్లెటూరా? నేను దీపానికి వెళ్ళా, మెలితే అయిన దీపానికే వెళ్ళా నేను అని మనం ఏం చెప్పినా ఆయనకు శ్రమ అనుభవం ఉండిద్ది. అవునా కాదా? ఆ శ్రమ అనుభవంలో మనకు ఒక ఆదరణ చెప్పగలడు. కాబట్టి రేపు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏంది నీ బతుకు, ఈ శ్రమలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి అని ఎవరైనా అన్నారనుకో, రేపు ఎవరికో రాబోయే శ్రమల్లో నేను ఆదరించటానికి నన్ను దేవుడు ఆదరిస్తా. అది దాని అర్థం. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైద్ది. అది 4వ వచనం చదవండి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ శ్రమలో వాళ్ళని ఆదరించటానికి మనం శక్తివంతులుగా తయారవ్వాలంటే ఆ శ్రమ ముందు మనకు రావాలి. హైవే మీద యాక్సిడెంట్ అయ్యే శ్రమ నాకు ఎప్పుడూ లేదు, ఆయనకే ఉంది. రేపు ఎవరికైనా చెప్పడానికి తీసుకెళ్ళాలనుకో, నేను ఆయన తీసుకెళ్తా. ఇదిగో నా పక్కన కూర్చున్న నాయకి యాక్సిడెంట్ అయింది, ఆయనకు చిన్న బెడ్ ఉంది, భార్య ఉంది, ఈ మధ్య పెళ్ళయింది, కానీ ప్రమాదంలో బయటకు వచ్చాడు ఆయన చెబుతాడు ఇను అంట. నేను ఎన్ని చెప్పినా ఆయన చెప్తే ఆ మాటలకి ఏముండిద్ది? వెయిట్ ఉండిద్ది. రేపు ఎప్పుడైనా ఎవరైనా ఒక చిన్న బిడ్డను కోల్పోయి దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నన్ను పిలుస్తాడు ఆయన. మా సంఘంలో ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనకోళ్ళు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయే పెంచాడు. కళ్ళ ముందే అమ్మాయి చనిపోయింది, ఆయన అబ్బాయి భక్తుల నుంచి బయటకు వెళ్ళలేదు. ఆ అబ్బాయిని తీసుకొస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. అనుభవంలో ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఆ అనుభవంలో వాళ్ళు పొందిన ఆదరణని వాళ్ళకి మనం పరిచయం చేస్తే కట్టపడకుండా ఉంటారా? కట్టపడతారు. అంత గొప్ప పేరు ఎవరికి ఉంది? బర్నబా గారికి ఉంది. అందుకే యేసోపు అనే పేరు మంచి పేరే, గుడ్ నేమే. కానీ ఆయన ప్రవర్తనకు ఒక పేరు ఉంది. మనకే అలా ఉండాలి ప్రవర్తన. ఈ అబ్బాయి సమాధానపరుస్తాడండి. ఎవరినైనా సరే, ఇద్దరు గొడవ పడుతుంటే శత్రువైనా సమాధానపరుస్తాడు. ఈ అబ్బాయి ఎప్పుడు సమయానికి వస్తాడండి, ఉన్నది ఉన్నట్టు చెబుతాడండి. డబ్బు ఇచ్చే దగ్గర పిసినారులాగా ఉండడండి. ఖర్చు పెట్టే విషయంలో ఖర్చు పెడతాడండి, పని చేసే విషయంలో పని చేస్తాడండి, ఎవరిని దూషించడండి, హెచ్చరింపు మాటలు మాట్లాడతాడు తప్ప ఎవరి మీద కోపం పెట్టుకోడండి. అలా మనందరికీ ఒక పేర్లు రావాలి. అంతేగాని వీడు ఎప్పుడు లేట్ వస్తాడండి అని అనిపించుకోవచ్చా అండి? ఏమంటే పిల్లలకి లేట్ వస్తాడని చెప్తే మనం అంత బాధపడతాం. ఎప్పుడు లేటేనండి. ఈ అబ్బాయికి పని అప్ప చెబితే పని అవ్వదండి. మంచి పేరా అది? మంచి పేరంటారా? ఈమె బల్లప్పుడు కూడా కళ్ళు తెరిచిద్దండి. మరి ఎప్పటి నుంచి వస్తుంది? ఈ ఉప్పలపాడు సంఘానికి పునాదులు వేసినప్పుడు ఉందండి ఆమె. కానీ ఇప్పటికీ కళ్ళు తెరిచిద్దండి. ఎప్పుడు బల్లారాదనప్పుడు అంటే మంచి పేరా అండి అది?
మన ప్రవర్తనకు ఒక పేరు ఉండాలి. గోపి అనే పేరు మంచి పేరే, మా అమ్మ నాన్న మంచిగానే పెట్టారు. నాకు ఒక ప్రవర్తనకి ఇక్కడ పేరు సంపాదించుకోవాలి. కొత్త పేరుతో దేవుడు నన్ను పిలవాలి అంటే మనం పేరు కోసం, పేరు ఆషామాషిగా రాదండోయ్, పేరు కోసం చాలా కష్టపడాలి. అర్థమైందా? ఒక్క తప్పు లేకుండా ప్రతి విషయంలో సరి చేసుకుంటూ 3 వారాలు మంచి భక్తి, 3 వారాలు చెడ్డ భక్తి చేస్తే పేరు రాదు. అర్థమైందా? క్షణం ప్రతి క్షణం ప్రతి ఒక్కరి ఎదుట ఎంతో మాన్యత కలిగి నిర్మలమైన మనస్సాక్షితో అనేక విషయాలు సహించుకుంటూ ముందుకు వెళ్తా కానీ అని అప్పుడు కానీ పేరెవరు తెలుసా? పేరంటే ఆషామాషిగా రాదు. ఆ పేరుని అపోస్తుల చేత పేరు సంపాదించుకున్నాడు అంటే మాటలు కాదు. ఇప్పుడు నన్ను ఇక్కడున్న నాకు విశ్వాసంలో మీరు మంచి పేరు పెట్టచ్చు. అప్పుడు మీరు మంచి పేరు పెట్టారనుకో నేను మంచిగా ఫీల్ అవుతా. అదే దైవజనుడు నాకు మంచి పేరు పెట్టారనుకో నేను ఇంకెక్కువ ఫీల్ అవుతా. ఎందుకంటే నా గురువుగా, నాకు వాక్యం నేర్పించిన వ్యక్తిగా పేరు పెడితే నేను సంతోషపడతా. అలాంటిది 12 మంది అపోస్తులు ఒక వ్యక్తిని చూసి 12 మందికి ఒకే మాట ఉంది. 11 మంది ఈయన ఆదరణ కలగజేస్తాడనగానే 12 అనొచ్చు, ఆదరణ లేదు ఏం లేదు ఊరుకో నేనైతే జోళ్ళ అన్నాడు అనుకో, పేరు వచ్చేదా? రాలా. 12 మంది ఏకదాటిగా ఆ మనిషిలో అబ్బాయి ఆదరణ చేస్తాడండి, సరైన వ్యక్తి అండి, మనం ఆ వ్యక్తికి పేరు పెట్టాలి అని చెప్పి బర్నబా అని పేరు పెట్టాడు. ఆయన పౌలు గారిని ఎలా ఆదరించాడంటే పౌలు బర్నబా పేర్లు మనం విడదీయలేనంతగా క్లోజ్ అయిపోతారు వాళ్ళు. అర్థమైందా? ఒక సందర్భంలో పరిచర్ని డివైడ్ చేసుకుంటారు కానీ వ్యక్తులుగా వాళ్ళు డివైడ్ అవ్వరు. బలహీనంగా ఉన్న వాళ్ళని, భయంతో ఉన్న వాళ్ళని, ప్రోత్సాహం లేకుండా ఉన్న వాళ్ళని వీ నీడ్ టు లిఫ్ట్ దెమ్. వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి, లేపాలి. అలా లేపటానికి ఎవరు బలహీనులుగా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. మనం కూడా ఎక్కడున్నాం? పాపంలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాం. ఎవడైనా మన మీద ఆదరణ చూపించేవాడు ఉన్నాడా? అలాంటిది పరలోకం నుంచి ప్రభు వచ్చి మన మీద ఆదరణ చూపించి తన ప్రాణాన్ని మన కోసం బలిగా పెట్టి ఆ బలర్పణను మన కోసం అంగీకరించాడు. అంత గొప్ప ఆదరణ పొందుకున్న మనం ఎంత ఆదరణ కలిగజేస్తున్నాం అన్న ఆలోచనతో ఆ బలలోనికి వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మీ మహాఘనమైన ఉన్నతమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, మీ మాటలు చాలా అమూల్యమైనవి నాయన. మనసు పెట్టి మీ ఆత్మ సహాయంతో ఆలోచన చేస్తే ఎన్నో గనులు, దాచబడిన ధనమును, దాచబడిన వెండిని బయటికి తీస్తే మేము ఎంత సంతోషపడతామో, మీ వాక్యంలోని లోతైన విషయాలను బయటికి తీసుకొచ్చినప్పుడు మేము అంతే సంతోషపడుతున్నాం నాయన. నిజముగా ఎవరు ఆదరణ నోచుకోలేని వారి మీద, ఎవరు ప్రోత్సహించిన వారి మీద మేము మనసు చూపించాలని, వారి మీద మనసు పెట్టాలని బర్నబా గారిని ఈరోజు మాకు సాక్షార్థంగా చూపించారు. ఆయన కూడా ఆనాడు పౌలు గారిని మనసు పెట్టి అందరూ చంపుదాం అనుకున్నప్పుడు నేనే బతికించాలి అనే మంచి ఆలోచనతో దగ్గరికి తీసి ఎన్నో విషయాల్లో ఆయనకి ఆతిథ్యం, పరిచర్య చేసి ఒక గొప్ప భక్తుని నిలబెట్టాడు. పౌలు అనే గారు ఇన్ని పత్రికలు రాసి ఇంత గొప్ప భక్తిని చేసి క్రీస్తుని పోలి నడవటానికి అంతకు ముందు రోజుల్లో బర్నబా గారు కలగజేసిన ఆదరణ ఎంతో దోహదపడిందని మేము చెప్పకుండా ఉండలేము నాయన. ఈరోజు కూడా మా ప్రభువారిని భూమి మీదకి పంపించి మీరు అనుగ్రహించిన ఆదరణ చాలా గొప్పది. పాపులుగా ఉన్నప్పుడు మా గురించి ఎవరు ఆలోచించిన సమయంలో నిష్ఫలులుగా ఉండి నరకానికి వెళ్ళాల్సిన మా మీద ఎంతో కరుణ, జాలి, దయను చూపించి మమ్మల్ని రక్షించిన మా ప్రభు ఆదరణతో ఇక ఏది సాటి రాదు, సాటి ఉండదు నాయన. అంత గొప్ప ఆదరణ పొందుకున్న మేము, ఆ ఆదరణ శక్తిని అనుభవించిన మేము సమాజంలోనికి వెళ్ళి ఆ ఆదరణని అనేకులకి రుచి చూపిస్తున్నామా, అనేకులకి టేస్ట్ అయ్యేలా మేము ప్రవర్తన చేస్తున్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలించుకొని ముందుకు వెళ్తానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, మా మధ్యలో ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు, వాళ్ళందరి మీద మనసు పెట్టి దృష్టి పెట్టి వాళ్ళని ప్రోత్సహించి లేవనెత్తే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం కోరుకుంటూ, మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. మంచిదండి, చాలా చక్కగా వాక్యమైన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్టయితే మనం బలలోనికి వెళ్దాం.